హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పట్టి కిచెన్. ఈరోజు మన పట్టి కిచెన్లో బెస్ట్ రుచితో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. పక్క కొలతలతో టిప్స్తో సహా చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనమైతే. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూసేద్దాము. దీనికోసం నేను సుమారుగా కేజీ ఉసిరికాయల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కేజీ ఉసిరికాయల్ని తీసుకొని మనం వీటిని ఇలా ఘాట్లు పెట్టుకొని తీసుకోవాలి. అంతకంటే ముందు వీటిని ఫ్రెష్గా కడిగి క్లాత్తో క్లీన్ చేసి ఫ్యాన్ గాలి కింద ఓ 10 నిమిషాల పాటు ఫ్రెష్గా ఆరబెట్టి తీసుకోవాలి. ఇలా ఆరబెట్టి తీసుకున్నాక వీటిని ఇలా నేను చూపిస్తున్నట్లు అన్ని కాట్లు పెట్టి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఇలా కాట్లు పెట్టి తీసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనికి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆవాలని కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని వీటిని దూరగా గుమగుమల వాసన వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మెంతులు అనేది దూరగా వేయించుకుంటేనే దాని టేస్ట్ అనేది పచ్చడిలో బాగుంటుంది ఫ్రెండ్స్, లేకపోతే చేదుగా వచ్చేస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీంట్లోనే 1.5 కప్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఇలా ఆయిల్ని అంతా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని బాగా హీట్ అయ్యాక దీంట్లోకి మనం కాట్లు పెట్టి తీసుకున్న ఉసిరికాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉసిరికాయల్ని యాడ్ చేసుకొని వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మినిమం 10 మినిట్స్ పాటు పడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అవ్వాలంటే. సో వీటిని ఇలా హై టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే మనకి లోపల నుంచి బయట వరకు ఉసిరికాయ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. డిఫరెంట్గా ప్రతి ఒక్క టిప్స్ని పాటిస్తేనే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిస్ అనేవి ప్రిపేర్ అవుతాయి. సో ఒక ఉసిరికాయని తీసుకొని మనకి ఇది పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. మీకు ఇలా తెలియకపోతే ఒక స్పూన్ ద్వారా తీసుకొని ఇలా కూర్చున్నట్లయితే మనకి సింపుల్గా ఇలా కూర్చున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఇలా ఉడికిన ఈ ఉసిరికాయల్ని ఇలాంటి ఒక గంట తీసుకొని వీటితో అంత కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఓ 10 రెమ్మల వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఓ 4 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. మీకు కరివేపాకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. సో వీటిని 1-2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనం వీటిని కొంచెం గోరువెచ్చగా చల్లారిపోయాక ఇలా చేతి సాయంతో కట్ చేసి కాకుండా ఇలా ముక్కలు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ ముక్కల పచ్చడిని ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, కానీ మనం తినేటప్పుడు కంప్లీట్గా 1-2 యాడ్ చేసుకొని తిన్నప్పుడు సరిగా తినలేకపోయినా పడేస్తూ ఉంటాం కదా సగం సగం. సో అలా కాకుండా ఇలా ముక్కలుగా పెట్టుకుంటే మనకి కావాల్సినంత ఒకటి యాడ్ చేసుకొని తినేయచ్చు. మళ్ళీ పచ్చడి కూడా ఫ్రెష్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఆయిల్ అనేది ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పసుపుని యాడ్ చేసుకోండి. బాగా హీట్ అవుతున్నప్పుడు పసుపుని యాడ్ చేయకండి ఫ్రెండ్స్. ఇలా కింద పెట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పసుపుని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన ఈ పౌడర్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని అన్ని మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే 1.5 కప్ వరకు కారాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అదే కప్పుతో 3/4 కప్ వరకు సాల్ట్ని తీసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కంప్లీట్గా యాడ్ చేసుకోండి.
దీంట్లో అయితే నేను ఇలా కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం కట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇలా కొంచెం కచ్చబచ్చగా రుబ్బుకొని తీసుకున్నాను. సో ఈ మసాలా పేస్ట్ అనేది మనకి ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ తీసుకున్న ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయాక యాడ్ చేసుకోవాలి. మనం ఈ టిప్స్ని మాత్రం పక్కాగా డెఫినెట్గా పాటించాలండి. వేడివేడి ఆయిల్ని పచ్చడిలో కలుపుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. పూర్తిగా ఆయిల్ అనేది చల్లారిపోయాక పచ్చడిలోకి యాడ్ చేసుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా చేతితో అంత పర్ఫెక్ట్గా కలిపేసుకొని తీసుకోవాలి. మీకు ఉప్పు క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా అనిపిస్తే మనం తర్వాత టేస్ట్ చేసి కలుపుకోవచ్చు. ముందుగానే ఎక్కువ యాడ్ చేసుకుంటే మనం ఉప్పు ఎక్కువ అయిపోతే తినలేం కదా ఫ్రెండ్స్. సో ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీన్ని ఒక మూత పెట్టి 1 డే పాటు ఇలా వదిలేసేయాలి. ఇలా వదిలేసినట్లయితే మనకి పచ్చడి అనేది ఊరుతుంది. ఊరితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 1 డే తర్వాత మనం దీంట్లోకి నిమ్మకాయల్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ జ్యూస్ని మీకు నిమ్మకాయ ఫ్లేవర్ జ్యూస్ ఫ్లేవర్ నచ్చకపోతే కొంచెం చింతపండుని ఉడికించి కొంచెం జ్యూస్లో చేసి లేక కొంచెం మిక్సీ గ్రైండ్ వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అదైతే పెద్ద ప్రాసెస్ అని నేనైతే ఒక లెమన్ జ్యూస్ని అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ డే మూత పెట్టి నెక్స్ట్ డే కూడా ఊరనించానండి. చూడండి 3వ రోజు దీనికి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆయిల్ అనేది ఇలా ఉంటేనే మనకి పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా సంవత్సరం పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఉన్న పచ్చడిని ఒక జాడీలో లేదా ఇలాంటి ఒక సీసా గ్లాస్లోనైనా సరే బౌల్స్లో స్టోర్ చేసుకొని తీసుకున్నట్లయితే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండే చాయిసెస్ ఉంది. మనం ప్లాస్టిక్ దాంట్లో కనుక ఈ పచ్చడిని స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిల్వ ఉండదు ఫ్రెండ్స్. సో ఇలా ఉన్న పచ్చడిని కంప్లీట్గా ఇలా బౌల్లోకి యాడ్ చేసుకొని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఎంతో రుచికరమైన పచ్చడి అనేది